హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. ఈరోజు నేను దోసకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి, గ్రేవీ కర్రీ. సో దోసకాయ అంటే ఎల్లో క్యూక్యూంబర్ అంటారు, ఎల్లో కలర్ దోసకాయ ఉంటుంది కదా, పచ్చడి చేసుకుంటాం. దాంతో కర్రీ మసాలా కర్రీ చేస్తున్నానండి. నాకు దోసకాయ బేసిక్గా ఎక్కువ ఫేవరెట్. బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వాటర్ కంటెంట్ ఉన్న కర్రీస్, వెజిటబుల్స్ అన్నీ మార్చి డిఫరెంట్గా స్టైల్లో చేస్తూ ఉంటాను. సో ఇలా నేను చేసుకుంటున్నాను అనమాట. నువ్వులు తీసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అలాగే ఎండుమిర్చి, టమాటా తీసేసుకొని బాగా వేయించుకొని పెట్టుకొని చల్లారే వరకు పెట్టుకొని పేస్ట్ కోసం రెడీ చేసి వేసేసుకున్నానండి. ఇలా పెట్టుకున్నాక వీటిని గ్రైండ్ చేసేస్తానండి. సో గ్రైండ్ చేసి పేస్ట్లా రెడీ చేసి పెట్టుకుంటాను. పక్కన వచ్చి ఆనియన్స్, కరివేపాకు, దోసకాయలుగా ఒక 5 దోసకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయలవి. ఇలా కడాయి పెట్టేసుకొని, యాక్చువల్గా నేను ఇది ఆయిల్ 1 స్పూన్తో సరిపోతుంది అనుకున్నాను, కానీ మసాలా గ్రేవీ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంకో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఇక్కడ. సో ఇలా వేసేసుకుని ఆవాలు, జీలకర్ర, సో మస్టర్డ్ సీడ్స్, జీరా వేసేసుకొని అందులోనే ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసి తాలింపు కొంచెం వేసేసుకోవాలండి. బాగా వేగనివ్వాలి. ఇది వేగేటప్పుడే మనం కొంచెం, నేను ఆయిల్ ఉన్నప్పుడే మ్యాక్సిమం తెలుసు కదా మీకు, పసుపు యాడ్ చేసేస్తాను. సో అప్పుడే అన్ని ముక్కలకి బాగా పట్టుకునేటట్టు ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి నేను ఇలా ప్రిఫర్ చేస్తాను. సో అందులోనే కొంచెం నేను దోసకాయ ముక్కలన్నీ కట్ చేసి కడిగి పెట్టుకున్నవి అవి అందులో వేసి బాగా కలిపేసుకుని బాగా వేయించుకుంటాను అనమాట. కొంచెం బాగా వేగాకే మనం మసాలా యాడ్ చేసుకుంటే ఆ పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. సో ఈ ముక్కలన్నీ బాగా వేగించేసే వరకు అందులో నేను సాల్ట్ కూడా యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసేసుకున్నాక ఆ సాల్ట్ని కలిపి బాగా పెట్టుకుని కాసేపు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే అది ముక్కలకి ఉప్పు బాగా పట్టుకుంటుంది. ఎందుకంటే మసాలా వేస్తే మసాలాకే ఉండిపోతుంది, ముక్కలకి ఉప్పు పట్టుకోదు. కాబట్టి నేను ఇలా నా స్టైల్ ఇలా చేస్తాను అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసేసి వేయించుకున్నాక అప్పుడు సాల్ట్ వేసేసి కొంచెంసేపు బాగా మ్యాగినించాక అప్పుడు మసాలా గ్రేవీని ఇలా యాడ్ చేసేసుకున్నానండి. ఇది కూడా కొంచెం బాగా నూనెలో లైట్గా వేగే వరకు ఉంచి అప్పుడు నేను ఇందులోనే సో నార్మల్ దాని కంటెంట్ సరిపోయేంత వరకు ఒక చిన్న సైజ్ చెంబులా ఉంటుంది, పెద్ద సైజ్ గ్లాస్ అనుకోండి. సో దాంతో వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకున్నాను, మరీ థిక్నెస్గా ఉంది, బాయిల్ అవ్వడానికి టైం పట్టేస్తుందని చెప్పి కొంచెం అంటే సరిపో వాటర్ అని చెప్పి నేను ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో బాగా ఉడికే వరకు ఉంచుకొని దాంట్లోనే నేను అంటే కలర్ఫుల్గా ఇంకా టేస్ట్ బాగా ఉండాలి, ఫ్లేవర్గా బాగుంటుందని చెప్పేసి కొంచెం టెంప్టింగ్గా అనిపించాలి కదా కర్రీ అని చెప్పి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. సో లైట్గా యాడ్ చేసుకున్నాను. సో కలర్ఫుల్గా రుక్కు బాగుంటుందని చెప్పి. ఇది మాత్రం స్పైసీ ఉంటుంది, రంగు కోసం మాత్రం యూజ్ చేసుకుంటాం. ఒరిజినల్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనమాట. సో ఈ రంగు కోసం, రంగు బాగా కనిపించడం కోసం అని అది వేసుకుంటాం. స్పైస్ అయితే ఎక్కువ ఏమి ఉండదు అది. సో ఈ కర్రీ మొత్తానికైతే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది, తిని చూడండి. థ్యాంక్ యూ.